మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా, కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్, ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్, హైదరాబాద్. ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇటువంటి హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ పోడియాట్రిక్ హాస్పిటల్ ఇన్ ఇండియా. పోడియాట్రీ అంటే మన ఇండియన్స్కి చాలామందికి తెలియదండి. ఇప్పుడు మీకు నేను వాస్కులర్ సర్జన్ని, నేను పోడియాట్రిక్ సర్జరీలో కూడా స్పెషాలిటీ చేశాను, ఫెలోషిప్ చేశాను. ఇప్పుడు మీకు వేరే స్పెషాలిటీస్ అన్నీ తెలుసు. పోడియాట్రీ అనేది మీరు ఫస్ట్ టైం వింటున్నట్టున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు కూడా. అదే కనుక వెస్ట్రన్ కంట్రీస్ చూసినట్టయితే కనుక, యూరోప్ కానీ యూఎస్ కానీ చూసినట్టయితే కనుక ఇది ఒక సపరేటు సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్. దీంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారంటే పాదానికి లేదంటే మడానికి సంబంధించిన సమస్యల్ని పోడియాట్రిక్ సర్జన్ అనే డాక్టర్ ట్రీట్ చేస్తాడు, లేదా పోడియాట్రిక్ స్పెషలిస్ట్ అనే డాక్టర్ ట్రీట్ చేస్తాడు. ఇటువంటి స్పెషాలిటీ ఇండియాలో అసలు లేదు. మొట్టమొదటిసారి మనం ఈ హాస్పిటల్ పోడియాట్రిక్ స్పెషాలిటీకి సంబంధించిన హాస్పిటల్ స్టార్ట్ చేశాము. అది మన హైదరాబాద్లో. అంటే పాదానికి కానీ మడానికి కానీ సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే ఒక సపరేట్ స్పెషలిస్ట్ అనేవాడు ఉంటాడు. దాంట్లో ట్రైన్ అయిన వాడు చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి, పేషెంట్కి రిలీఫ్ కూడా త్వరగా దొరుకుతుంది. ఓకే, అంటే పాదానికి ఎటువంటి సమస్య వచ్చినా, లేకపోతే మడానికి లేదా యాంకిల్కి ఎటువంటి సమస్య వచ్చినా మన పోడియాట్రిక్ హాస్పిటల్కి అనేది రావాలి. మన హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ కానీ వేరే ఏ హాస్పిటల్లో లేవు ఇండియాలో. అది దాని గురించి మళ్ళీ నేను మాట్లాడతాను. అంటే వేరే ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నా సరే మనకున్న ఎక్విప్మెంట్ కానీ మనకున్న టెక్నాలజీ కానీ దీనికి సంబంధించిన జబ్బుని డయాగ్నోస్ చేయడానికి ఈ పోడియాట్రిక్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఎటువంటి అదర్ హాస్పిటల్స్లో లేవు. అంటే మనం లేవు అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎక్స్ట్రీమిటీ ఎంఆర్ఐ. అంటే మీరు అందరూ ఎంఆర్ఐ చూసి ఉంటారు, ఎంఆర్ఐ స్కాన్స్. ఎంఆర్ఐ అంటే మీ అందరికి చాలామంది భయం కూడా. ఆ గొట్టం లాంటిది లోపలికి వెళ్ళి చేయించుకొని చాలా సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే, అలా కాకుండా మన హాస్పిటల్లో ఎక్స్ట్రీమిటీ ఎంఆర్ఐ ఓ స్కాన్ స్మార్ట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏషియాలో మొట్టమొదటిసారిగా మన దగ్గర అటువంటి ఎంఆర్ఐ అవైలబిలిటీలో ఉంది. అంటే రెగ్యులర్ ఎంఆర్ఐస్లో లోపలికి వెళ్ళి పాదానికి కానీ చేతికి కానీ ఎట్లనైతే కనుక మిషన్ లోపలికి వెళ్ళి సౌండ్ చేసుకుంటా చాలా భయానకమైన పరిస్థితిలో చాలామంది ఎంఆర్ఐ చేయించుకున్నారు తప్పక. కానీ మన ఎంఆర్ఐలో అటువంటి సౌండ్స్ ఏమీ రావు. కాలు కానీ చెయ్యి కానీ జస్ట్ లోపలికి పెట్టినట్టయితే కనుక మీరు ఎంఆర్ఐ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. ఎటువంటి సౌండ్ లేకుండా భయం లేకుండా చేయించుకోవచ్చు. వేరే ఎంఆర్ఐలో 3D షార్క్ టెక్నాలజీ అనేది ఉండదు. మన దగ్గర 3D షార్క్ అనే టెక్నాలజీ ద్వారా మన మోకాల్లో గుజ్జులో కార్టిలేజ్ అంటాం, లేకపోతే మడిలో కార్టిలేజ్, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆ కార్టిలేజ్లో ఉన్న ఇబ్బందులు కూడా సరిగ్గా డయాగ్నోస్ చేసి మనకి ఇమేజింగ్ బాగా ఇస్తుంది. 3D షార్క్ టెక్నాలజీ అనేది మన ఎక్స్ట్రీమిటీ ఎంఆర్ఐలో ఉంది. అదే కాకుండా ఆర్టిఫాక్ట్స్, ఇంతకుముందు మోకాల దగ్గర సర్జరీ చేసి రాడ్లు వేసి, మడిన దగ్గర సర్జరీ చేసి రాడ్లు వేసి, చేతుల్లో కానీ ఏదైనా రాడ్లు వేసి సర్జరీ చేసి ఎంఆర్ఐ చేయించాల్సి వస్తే రెగ్యులర్గా చేసే ఎంఆర్ఐలో ఆర్టిఫాక్ట్స్ అనేవి అంటే సరిగ్గా ఎంఆర్ఐ స్కాన్లో కనపడకుండా ఉంటాయి. కానీ మనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంతకుముందు సర్జరీ చేసిన వాళ్ళల్లో కూడా ఇమేజెస్ అనేవి చాలా క్లియర్గా మనకి కనపడతాయి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇవి టెక్నాలజీ అనేవి రెగ్యులర్ ఎంఆర్ఐలో మనకి ఉండవు. ఇంకొకటి డైనమిక్ ఎంఆర్ఐ. అంటే ఎవరికన్నా చిన్న సిస్ట్ లాంటిది గడ్డ లాంటిది ఉంటే మోకాల్లో కానీ చేతిలో కానీ మడిలో కానీ ఉంటే కనుక వేరే ఎంఆర్ఐలో డైనమిక్ అంటే పేషెంట్ ఇలా కదులుతా చేసే టెక్నాలజీ రెగ్యులర్గా మనకు బయట చూసే ఎంఆర్ఐలో ఎక్కడ ఉండదు. కానీ మన ఎక్స్ట్రీమిటీ ఎంఆర్ఐలో అటువంటి టెక్నాలజీ ఉంది. ఎట్లా ఉంది సిస్టు, లోపల చీంబట్టిందా లేదా ఇంకేదైనా గడ్డ అని చెప్పి కాలు మూమెంట్ కానీ హ్యాండ్ మూమెంట్ కానీ చేస్తా మనం ఎంఆర్ఐ చేసుకోవచ్చు. దాన్ని డైనమిక్ ఎంఆర్ఐ అంటాం. ఆ అడ్వాంటేజెస్ మన దగ్గర ఉన్న ఎక్స్ట్రీమిటీ ఎంఆర్ఐలో ఉన్నాయి. ఓ స్కాన్ స్మార్ట్ అంటాము. ఇది ఇండియాలోనే కాదు, ఏషియన్ కంట్రీస్లో ఫస్ట్ టైం అటువంటి ఎంఆర్ఐ మన దగ్గర ఉంది. ఓకే, అంటే చైనాలో జపాన్లో లేని ఎంఆర్ఐ కూడా మన దగ్గర అది అవైలబిలిటీలో ఉంది. ఇదే కాకుండా మన దగ్గర హైపర్బారిక్ ఆక్సిజన్, అంటే హై అట్మాస్ఫియర్స్లో ప్రెజర్స్ ఎక్కువలో మన ఆక్సిజన్ పీల్చుకుంటే మన బాడీలో ఎక్కువ శాతం అబ్జర్వ్ అయ్యి దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అంటే కాళ్ళకు గాయం ఉన్న వాళ్ళకి కానీ, ఓకే, మనకు రెగ్యులర్గా ఈ పోడియాట్రిక్ సెంటర్లో ఏంటంటే కాళ్ళకు గాయాలుండి పుండు మాలిన వాళ్ళకి ఈ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది ఇస్తాం. మీరు వేరే చాట చూసినట్టయితే కనుక పడుకొని హైపర్బారిక్ ఆక్సిజన్ తీసుకోవాలి, దానివల్ల ఒక రకమైన ఫోబియా ఉంటుంది. కానీ మన దగ్గర రిలాక్సింగ్ చైర్లో సోఫాలో కూర్చొని హైపర్బారిక్ ఆక్సిజన్ పీల్చుకుంటా ఆ ట్రీట్మెంట్ మనం దగ్గర పొందవచ్చు. అలా కాకుండా ఈ పాదానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రెషర్ స్కాన్ అనేది చేసి పాదానికి సంబంధించిన ప్రెషర్ టెస్టులు చేసి దానికి సంబంధించిన కస్టమైజ్డ్ ఫుట్వేర్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి కానీ, హై ఆర్చ్ ఉన్న వాళ్ళకి కానీ,
హీల్ ప్రాబ్లం ఉన్న కానీ లేకపోతే మడిం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫుట్వేర్ అనేది మనం ఇవ్వగలుగుతాం. కొంతమందికి నడవటానికి ఇబ్బందిగా ఉన్న, రన్నింగ్ చేసేటప్పుడు కాళ్ళకి పెయిన్స్ వచ్చిన, గేట్ అనాలిసిస్ అంటాం, వాకింగ్ అనాలిసిస్ అంటాం, ఇటువంటిది కూడా మన సెంటర్లో అవైలబిలిటీ ఉంది. అంటే ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రకమైన ఫెసిలిటీస్ కానీ ఈ రకమైన ఎక్విప్మెంట్ కానీ వేరే చోట ఎక్కడ ఇండియాలో కానీ మన హైదరాబాద్లో కానీ అట్లాంటి ఎక్విప్మెంట్ లేవు. మన దగ్గర ఆ హై ఎండ్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఈ ఫుట్ అండ్ యాంకిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరము. దీనివల్ల ట్రీట్మెంట్ మనం ప్రాపర్గా ఇవ్వగలుగుతాము, పేషెంట్కి కూడా చాలా ఫాస్ట్గా రికవరీ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.